తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులైన అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని మన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ ఈ భయంకర దుర్దినాల్లో ఎక్కడ చూచిన నెమ్మదిన సంఘటనలలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి తండ్రి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభు ఆ పస్కాను భుజించిన తదుపరి శిష్యులను ఏ విధంగా ఓదార్చారో, తను లేని లోటును ఎలా పోర్చుతాడో ఆ వివరణ చెప్పిన మాటలు కొద్దిగా ఆలోచిస్తే సిద్ధపడుతున్నాం తండ్రి. మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు మీ ఆత్మ తోడ్పాటునివ్వండి. యావతీ కార్యం సన్నిధి మాతో ఉంచండి. వినుచున్న నన్ను మమ్మల్ని దీవించుమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియా దేవుని పిల్లలారా, గత కొద్ది రోజులుగా మనము క్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలు మనం ధ్యానించుకుంటూ మనం వస్తున్నామండి. దానిలో భాగంగా ఈరోజు క్రీస్తు ప్రభులు వారు ఈ రాత్రికాల సమయంలో మరి పస్కాను భుజించిన సందర్భం మనం కొద్దిగా నేను జ్ఞాపకం చేసుకున్నామండి. ఇప్పుడు ఆ పస్కాను భుజించిన తర్వాత ఆ గెత్సెమనే తోట దగ్గరికి వెళ్ళటానికి ఈ గ్యాప్లో కొంత సమయంలో ఆ మేడగదిలో యేసు ప్రభుల వారు తన శిష్యులైన వారిని ఎలా ఓదార్చి బలపరిచారు, మరియు ఆ యేసు ప్రభు లేని లోటు దానిని ఎవరు భర్తీ చేస్తారు, ఎలా భర్తీ చేస్తారు, ఆ సందర్భంలో శిష్యులు ఏ విధంగా ఆ భర్తీని రిసీవ్ చేసుకుని ఆ క్రీస్తు ప్రభు పనిలో ముందుకు వెళ్ళాలో ఆ వివరణ అంతా కూడా వారిని చక్కగా వివరిస్తూ వారు బలపరిచిన తీరు దైవ గ్రంథంలో మనకు కనబడుతుందండి. బాగా మనం ఆలోచించేస్తూ ఇంకొక మాటగా ఆలోచించేస్తే అప్పటికి శిష్యులైన వారందరూ, అంటే యోధ ఆల్రెడీ ఆ పస్కా ఆ సందర్భంలోనే రొట్టెని పట్టుకొని తిని ఆయన వెళ్ళిపోయినట్లుగా, బయటికి వెళ్ళిపోయినట్లు కనబడుతుంది. ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు అని అంటే, ఈ రాత్రి తప్పనిసరిగా యేసుప్రభు పట్టించడానికి తన ప్లాన్లో తను ఉంటాడు. ఏమండి, అలా ఎందుకుంటాడంటే ఆ అధికారుల దగ్గర ఒకరితో పడ్డాడు కనుక, ఆయన అమ్మేశాడు కనుక వాళ్ళు ప్లెజర్ తీసుకొస్తారు, ఈయన పట్టడానికి రెడీగా ప్లాన్లో ఉంటాడు. ఇక్కడికి ఉండటం శిష్యులు పరిస్థితి యేసు ప్రభుకి అంతా తెలుసు. ఒక ఆయనేమో బొంకుతాడని తెలుసు, మిగిలిన వారు పారిపోతారని కూడా తెలుసు. ఇట్టి పరిస్థితిలో ఉన్నటువంటి పిల్లలను యేసు ప్రభుల వారు కొంత సమయం పట్టుబడి తన మనసంతా కూడా నలిగిపోయి గాయం పడే సందర్భం ఎదురుగా ఉందని తెలుసు. తన బాధ ఎలా ఉన్నా యేసు ప్రభుల వారు మాత్రము ఆ శిష్యులను బలపరిచినట్లుగా, అంటే వాళ్ళు పారిపోతారని తెలిసినా, బొంకుతారని తెలిసిన అట్టి శిష్యులను వారిని బలపరిచి అలా చెదిరిపోకుండా ఉండాలని యేసు ప్రభుల వారు ఎంతో చక్కగా వాళ్ళు బలపరిచిన తీరును మనం కొద్దిగా వాక్య భాగం చదివి ఆలోచించిన ప్రయత్నం చేద్దామండి. ఎందుకు బలపరచవలసి వచ్చిందంటే, ఆయన చెప్తున్న మాటల్లో నేను కొంతకాలం మీ దగ్గర ఉండను, నేను వెళ్ళిపోతా అంటున్నాడు. ఆ వెళ్ళిపోతానంటున్న సందర్భంలో వీళ్ళ హృదయము కలవరపడిపోతుంది, వీళ్ళ హృదయము నలిగిపోతుంది. అప్పటికి వీళ్ళు పారిపోతారన్న సంగతి తెలుసుండి కూడా యేసు ప్రభువేమో ఆయన కొంతకాలం ఉండనని ఏం చెప్తుంటే, శిష్యులు ఆయన ఇచ్చిపెట్టి వెళ్ళిపోతే కాలు రెడీగా ఉన్నారు. ఆ సందర్భంలో కూడా యేసు ప్రభు వారిని ఏం చేస్తున్నాడంటే బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. వాక్యం చదువుకుందామండి. చూడండి, మరి యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 33వ వచనమండి. పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును, మీరు నన్ను వెతుకుదురు, నేను ఎక్కడికి వెళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతో చెప్పుచున్నాను. ఆల్రెడీ యూదులతో చెప్పాడంటే ఒకసారి, ఆ మాట మరలా శిష్యులతో చెప్పింది, నేను కొంతకాలం మీతో ఉండను, వెళ్ళిపోతా. ఇది 16వ అధ్యాయము 16వ వచనంలో ఇంకా క్లియర్గా మనకు కనపడుతుందండి. చదువుతాను చూడండి. 16వ అధ్యాయం 16వ వచనం. కొంచెము కాలము తరువాత మీరిక నన్ను చూడరు,
మరి కొంచెం కాలం తర్వాత నన్ను చూచెదరని చెప్పాడు. అంటే కొంతకాలం మీతో ఉండను అంటున్నాడు యేసు ప్రభువు వారు. ఆ తోటలో అంటే ఆ యొక్క మేడగదిలో ఉన్నప్పుడు సందర్భమేనండి ఇది. కానీ కొంతకాలము ఉండను అంటే మరి ఈలోపు ఇంతవరకు యేసు ప్రభువులు వీరందరూ నడిపించుకొచ్చింది అర్ధాంతరంగా మధ్యలో వదిలేయటానికేనా? మరి ఒకవేళ వీళ్ళు మధ్యలో వదిలేసినట్లయితే పేతురు నీ పైన సంఘాన్ని కడతానన్నమాట ఫెయిల్ అయిపోద్ది కదా. అదే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మీరు చూసుకున్నట్లయితే 19వ అధ్యాయం చూస్తే మీరు 12 సింహాసనాల మీద ఉండి తీర్పు తీరుస్తారు కదా అన్నది ఫెయిల్ అయిపోయినట్టే కదా. ఇంకా కాస్త వెనక్కి వెళితే మిమ్మల్ని మనుషుని పట్టు జాలరుగా చేస్తాను అన్న సంగతి ఫెయిల్ అయిపోయినట్టే కదా. కనుక ఆ పిలుపుని బట్టి ఇంతవరకు 3.5 సంవత్సరాలు నడిపించిన తీరులో వీళ్ళు చెదిరిపోయే పరిస్థితి, విడిచిపెట్టిపోయే పరిస్థితి ఉందని తెలిసినా ఆ గత కాలంలో చెప్పిన ప్రవచన మాటలన్నీ నెరవేర్చబడాలి. వీరాలు వెళ్ళిపోతే దేవుని నామానికి అవమానం. అంటే 3.5 సంవత్సరాలు యేసు ప్రభువును వెంబడిస్తే ఆయన తీసుకెళ్ళి అర్ధాంతరం వదిలేసాడు వీళ్ళని అన్నట్టుగా ఎవరైనా పిలిపి వస్తానికి అవకాశం కూడా అది అడ్డుపడ్డగా తయారైపోద్ది. అంత మాత్రమే కాదు, ఈయన వెంబడిస్తే ఆయనే చచ్చిపోయే పరిస్థితులు ఉండి ఇక మనల్ని రక్షిస్తాడు అన్న సంకేతాలు కూడా బలంగా జనాలు నాటుకుపోతున్నాయి. కనుక ఇట్టి సమయంలో 3.5 సంవత్సరాలు పెంచినటువంటి వారు ఒక్కరు కూడా ఆయన దగ్గర ఉండే అవకాశం లేకుండా పోయింది. ఎందుకు అంటే అది ప్రవచన నెరవేర్పు మనందరికీ తెలుసు. ఏమంటే ఉండకుండా పోతుంది. అట్టి భయంకర పరిస్థితుల్లో రాబోతుంది ఏం ప్రణాళిక దెబ్బతినకుండా ఉండాలి. కనుక యేసు ప్రభువు వారు నేను లోటుని పూడ్చున్న కొంతకాలం అంటున్నాను కదా, మీ హృదయమును కలవరపడనీయకుడి. నేను వెళ్ళవలసిన సమయం ఉంది అని అనుకొని 14వ అధ్యాయం మొదటి వచ్చి నేను చెప్తున్నాడంటే అప్పుడు ఆ సందర్భంలో మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. మీ హృదయం కలవరపడనీయొద్దు. నేను లేను కదా, ఇక అయిపోయింది, ఇక మనకి వెనక్కి వెళ్ళిపోయి చేపలు పట్టుకుందాం, లేకపోతే మన దారి మనం వెళ్ళిపోదాం అని అనుకొని మీరు దుఃఖపడవద్దు. అంటే నేను ఉండను కదా, కొంతకాలం వెళ్ళిపోతున్నాను కదా, ఇదైనా స్నేహం అన్నట్టుగా మీరు డౌట్ పడవద్దు. అంటే కలవరపడనీయకుండా ఉండండి. నేను వెళ్ళటం వల్ల మీకు ప్రయోజనకరం. కనుక ఏంటా ప్రయోజనం అంటే మీకు అక్కడ స్థలం సిద్ధపరుస్తున్నాను, 14వ అధ్యాయంలోనే స్థలం సిద్ధపరుస్తాను, అక్కడ వెళ్ళి నేను తిరిగి వస్తాను. ఎందుకు వెళ్తున్నారు అని అంటే నేను వచ్చిన పనిని ఫుల్ఫిల్ చేశా. అదే కదా 16వ అధ్యాయంలో 5వ వచనంలో ఏమంటున్నాడంటే 16వ అధ్యాయం ఇదే యోహాను సువార్త 16వ అధ్యాయం 5వ వచనంలో ఇప్పుడు నన్ను పంపిన వాని వద్దకు వెళుచున్నాను, నీవు ఎక్కడికి వెళుచున్నావని మీలో ఎవడునూ అడుగుటలేదు కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయం దుఃఖంతో నిండి ఉన్నది. అంటే ఎక్కడికి వెళ్తున్నా మీరు అడగకపోయినా నన్ను పంపిన మా యొద్దకు నేను వెళ్ళాలి, నా పని ముగించేసాను కనుక ఇలా నేను వెళ్ళిపోతున్నానంటే మీరు దుఃఖపడుతున్నారు, మీ హృదయం కలవరపడుతున్నది. వాస్తవమే. అంతవరకు 3 సంవత్సరాలు వారితో కలిసిమెలిసి లేకపోవటం వాళ్ళకి కొంత బాధే, చాలా దుఃఖము. ఆయన ఎదగపని చనిపోతున్నాడు అన్న కంగారులో వీళ్ళు ఉండి మాట్లాడుతుంటే యేసు ప్రభువు వారు వాళ్ళని కలవరపడొద్దు, నేను వెళ్ళటం మంచిదే, కనుక నేను వెళితే మీతో ఎల్లప్పుడూ ఉండటానికి నేనేం చేస్తున్నా పరిశుద్ధాత్మను మీ దగ్గర పంపిస్తా, ఆ తండ్రి వాగ్దానాన్ని నెరవేరుస్తా అని చెప్పాడండి. అంటే నేను లేని లోటుని పరిశుద్ధాత్ముడు వచ్చి నా స్థానంలో ఉండి నేను ఏ బోధలైతే చేశాను, ఏ కార్యమైతే జరిగించానో మీతో పాటుగా ఉండి ఆ కార్యాలన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు, మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, సమస్తమును మీకు బోధిస్తాడు, నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు, మీ బలహీనతతో సహాయం చేస్తాడు, మీకు శాంతిని కలుగు చేస్తాడు, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి, పాపమును గూర్చి, అన్నిటిని గురించి బోధిస్తాడు, చివరికి మిమ్మలను సర్వసత్యమును తీసుకుని వెళ్తాడు అని విషయాలన్నీ కూడా శిష్యులకి వివరణాత్మకంగా ఇన్ని జరిగిస్తాడు, నేను నా స్థానంలోకి వచ్చేటటువంటి పరిశుద్ధాత్ముడు అని వివరం చెప్పాడండి. వాడు బలపరుస్తూ ఉన్నాడు. వీళ్ళు ఎందుకంటే ఇవన్నీ చెప్పినా వీళ్ళకి ఆ సమయంలో వినేటటువంటి గ్రహించేటువంటి తత్వం కూడా కనబడట్లే. యేసుప్రభులు జరగబోతున్న పరిస్థితి యేసుప్రభు ముందే చెప్పేశారు కనుక
వీళ్ళు పారిపోతానికే చూస్తున్నారు, ఎటు వెళ్ళిపోతానికే చూస్తున్నట్టు సందర్భం మనకు కనబడుతుంది. యేసు ప్రభు ఏమో నేను వెళ్ళిపోతాను కదా, మరి వీళ్ళు ఎలా అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోయి, మరి అపవాది రాకూడదు కదా, మరి 3 సంవత్సరాలు పెట్టి విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎలా అని ఆయన్ని వీళ్ళు బలపరుస్తానికి ఈ విధంగా చూస్తున్నాడు. చివరాకారికి జరిగింది ఏంటంటే, మొత్తం మీద అన్నట్టుగా యేసును పట్టుకున్నప్పుడు వీళ్ళు పారిపోతామే. తర్వాత 3 రోజులు అయ్యేటప్పటికి, అంటే సమాధి చేసి తిరిగి లేచేటప్పటికి అసలు ఈ చెప్పినటువంటి పరిశుద్ధాత్మ గురించి చెప్పిన మాటలన్నీ కూడా మర్చిపోయి మరలా పాత వృత్తి చేపలు పడతానికి వెళ్ళిపోతామే. అదే జరిగింది కదా. అంటే ప్రియ దేవుని పిల్లలరా, దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే, యేసు ప్రభులు వారు తనలో ఉన్నట్టు ఒక్కరు కూడా పోగొట్టుకుని ఇష్టపడిన వారు మాత్రం కాడు. కనుక నేను వెళ్ళటం కారణంగా అనే మాటలు అయితే ముందుకు చెప్పేశాను కదా. 1-2 మాటలు చదువుతున్న వాక్యాన్ని చదువుకొని మాటలు ముగించుకోవడం ప్రయత్నించేదామండి. చూడండి, మరి యోహాను సువార్త 14వ అధ్యాయము, నేను ఒక మాట చదువుతున్నాను చూడండి. 16వ వచనం, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపయగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయన చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలము తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు అని మిమ్మల్ని అనాథగా విడిచిపెట్టను, నేను అదే విడిచిపెట్టను. కానీ మీరు నాతో ఉండి నన్ను విడిచిపెట్టేది నేనేమైపోతానా అన్న సంగతి మీకు లేదు. కానీ మిమ్మల్ని నడిపించిన నాకైతే నేను వెళ్ళిపోవటం కారణంగా మీరు ఏమైపోతారు, అనాథలైపోతారు అని మీరు అనుకోకుండా నేను చిన్న అనాథలుగా మేము విడిచిపెట్టను. మీ హృదయం కలవరపడనియొద్దు, మీరు దుఃఖపడవద్దు. కొంతకాలమే నేను మీతో ఉండను. ఆ కొంతకాలానికి ఏమండి మీరు అనాథలుగా ఉండరు అని తను ఎంతో మరణపాయం తను ఎదురుగా ఉన్నా, భయంకర పరిస్థితి తన జీవితం చుట్టుముడుతూ ఉన్నా, యేసు ప్రభుల వారైతే తన శిష్యులైనటువంటి వారిని ఆ తండ్రి చిత్తానికి అది ఇబ్బందికర పరిస్థితులు రాకుండా అంత బాధలో ఉండి కూడా వారికి కావాల్సిన ఆధారంతో కూడిన మాటలు యేసు ప్రభు చెప్తున్నారు. ఇదిగో మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండడానికి పరిశుద్ధాత్ముడు తండ్రి వాగ్దానం నెరవేర్చి వస్తాడు, నేను పంపిస్తాను తండ్రిని అడిగి. కనుక మీరు అనాథలు కాదు, లోకం తెలియదు, ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడండి. అంటే వీళ్ళు పారిపోతారని తెలిసినా వాళ్ళు బలపరుస్తున్నాడు. ఒకళ్ళు పారిపోతే అట్లా వదిలేస్తాడు అనుకోండి, ఒకవేళ వదిలేసాడు అనుకోండి, మొత్తము లోకానికి వెళ్ళేటువంటి బ్యాడ్ సంకేతం వెళ్తుందో తెలుసా, తీసుకెళ్ళి వాడుకున్నట్టు వదిలేసారండి. ఇక తర్వాత మనం ఎందుకు వెళ్తామో వెనకాల, మనం ఎందుకైనా ఫాలో అవటము, మనకెందుకు ఇంకా అది అలాగే రేపు మనకు కూడా అదే జరుగుతుంది అన్నట్టు సంకేతం కనపడుతుంది కదండి. కనుక అది ప్రజల్లో వెళ్లకుండా దుష్టుడు అటువంటి విధానంలో దేవుని పనిని అలా జరగనికుండా ఆటంకాలు కలిగిస్తాడు. యేసు ప్రభును కూడా చివరి దశలోకి వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక రూపని, ఏదో ఒక తప్పు మాట కానీ ఏదో ఒక మాట టెంప్ట్ అయిపోయేటట్టు విధానంలో అన్ని కోణాలు ప్రయత్నించాడు. ఈ చివరి యొక్క ప్రయత్నం కూడా దుష్టుడు ఫెయిల్ అవటమే. కానీ కడ వరకు కూడా వాడు కూడా ప్రయత్నం ఏది మానల, ఏదో విధానం చేస్తూనే ఉన్నాడు. కనుక ఈ శిష్యులు అనాథలకు విడిచిపెట్టను అన్నాడు. అదే 14:25 వచ్చిన చూస్తే, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని, ఆదరణకర్త అనగా తండ్రి నానామమును పంపు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకం చేయును. నేను వెళ్ళిపోయింది కదా, మీరు ఇప్పుడు ఈ కంగారులో ఏం చేస్తారంటే మొత్తం నేను చెప్పిందంతా కూడా మర్చిపోతారు. కనుక ఆ టెన్షన్ బట్టి మీకు ఏం చేస్తానంటే పరిశుద్ధాత్ముడితో మిమ్మల్ని ఆదరిస్తాడు. ఒక తల్లి ఆదరించినట్లుగా మిమ్మల్ని ఆదరించబడతారు. ఎవరు అనాథులు మాత్రం మీరు కారు, మీరు కారు. ఒకరు మీరు నన్ను విడిచిపెట్టినా నేను అనాథను కాను, తండ్రి నాతో ఉంటాడు, నేను కూడా అనాథను కాను. కనుక మిమ్మల్ని ఎట్టు విడిచిపెడతా, అసలు మిమ్మల్ని ఎందుకు పిలుచుకున్నా, నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నా, 3 సంవత్సరాలు ఎందుకు ట్రైనింగ్ ఇచ్చాను, ఇలా విడిచిపెట్టేటానికైనా కాదుగా. ఒకళ్ళు ఇక్కడ ఒక మాట మనం గమనిస్తే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, తల్లి తన బిడ్డలను విడిచిపెట్టేస్తుంది ఏమండి, కానీ నేనైతే నేను విడిచిపెట్టను, ముదిమి వచ్చేంతవరకు ఎత్తుకుంటా. అది దేవుని యొక్క ఉద్దేశం. ప్రజలు మనమైతే విడిచిపెట్టేస్తాం తప్పనిసరిగా, మనకు అనుకూలం ఉంటే బెల్లం, ప్రతికూలమైతే అల్లం అన్నట్టుగా విడిచిపెట్టేస్తాం కదా. నేను అలా విడిచిపెట్టిండు కాదు,
అలాంటి తల్లి ప్రేమ లేకపోతే మనిషి వాడుకొని వదిలేసేటటువంటి అటువంటి తత్వం కాదు నాది. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, మీకు ఆదరణకర్త ఉంటాను, ఆదరణకర్తను పంపిస్తున్నాను అని చెప్పాడండి. కనుక ఈ విధంగా చెప్పి ప్రియమైన దేవుని పిల్లలారా ఆయన బలపరిచాడు. ఆత్మ మీకు సహాయం చేస్తాడు, మీకు బలహీనత చూస్తాడు. అంటే సహాయం చేస్తాడు, ఆదరిస్తాడు, సలహాలు ఇస్తాడు, ప్లస్ ఉత్తరవాదిగా ఉంటాడు. ఇవన్నీ పనులు పరిశుద్ధాత్ముడే చేస్తాడు. ఆయన ఎల్లకాలము ఉంటాడు మీతో పాటుగా. నేను కొద్ది కాలం అనగా ఆ కొద్ది కాలము ఎంతైతే ఆ పీరియడ్ వచ్చేంత వరకు మీతోనే ఉంటాడు, మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. ఏమండి? కనుక మీరెవరు కూడా అనాథులు మాత్రం కాదు అని శిష్యులను బలపరుస్తున్నాడండి. చూడండి, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నడిచే పిల్లలకు దేవుడు ఎటువంటి విధానమైన ఆదరణ ఇస్తాడో శిష్యుల ద్వారా మనకు కనబడుతుందండి. కనుక అలా ముందుకు వెళ్తున్నటువంటి ఆ భాగంలో ప్రియమైన దేవుని పిల్లలరా యేసు ప్రభువుల వారు ఇంకా కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. ఏ మాటలు చెప్తున్నాడంటే, ఇదిగో నేను ఇప్పుడు ఏ మాటలైతే చెప్పాను ఆ మాటలైనా మీరు నిలిచి ఉండాలి. నేను ఏ మాటలు చెప్పాను 15వ అధ్యాయం చూడాలండి. నేను ఏ మాటలైతే చెప్పాను ఆ మాటలను నిలిచి ఉండాలి. నేను తండ్రిలో నా తండ్రిలో నేను అంటుకట్టుపడాను కనుక నా తండ్రి వ్యవసాయకుడు నన్ను ఏ విధంగా అయితే నాటాడో తనలో నేను ఎంత ఫలించాను. మీరు నా మాట విని నా మాట యందు నిలిచుంటే మీరు ఫలిస్తారు. మీరు నాకు వేరుగా ఉన్నట్లయితే ఫలింపు ఉండదు. మీరు నా మాట విని నాలో నిలిచి ఉంటే మీరు అధికంగా ఫలిస్తారు. అప్పుడు నా శిష్యులను తెలుసుకుంటారు. మిమ్మల్ని నేను ప్రేమించాను, మీరు నా స్నేహితులు, నేను ఎలా విడిచిపెడతా అని 15వ అధ్యాయం మనం చూస్తామండి. ఇక్కడ ఇంకో మాట మనం ఆలోచించాలి. ఏంటి ఆ మాట అంటే, ప్రియమైన వాళ్ళదా బాగా ఆలోచించండి. ఇప్పుడు వారు యేసు ప్రభువుకి దూరం అయితే, వేరైతే ఏం చేయరు? ఫలించరు. యేసు ప్రభువుకి ఏం చేస్తే ఫలించరు. కానీ మీరు ఫలించకుండా ఒకళ్ళు ఇటు పారిపోయి అటు వెళ్ళిపోయారనుకో మీరు ఫలించరు. మీరు ఫలించకుండా అంటే నాకు వేరుగా ఉండి ఫలించరు అనే సంగతి గతకాలం మీకు తెలుసు, శిష్యులు తెలుసు. ఒకసారి ముందుగా శిష్యులు పిలుపుకు ముందుగా వాళ్ళు కూడా రాత్రంతా చేపలు పడతానికి ప్రయత్నం చేస్తే ఒక్క చేప దొరకలే. మొత్తం మీద వలవేమని చెప్పిన యేసు ప్రభు లోకసోర్త 5 అధ్యాయం చెప్పినప్పుడు ఆ సందర్భం చేపలు వచ్చాయి. మళ్ళీ రెండో సందర్భం కూడా నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, పరిశుద్ధాత్ముడు వస్తాడు, మీరు బలపరుస్తాడు, అన్ని విషయాలు మీకు బోధిస్తాడు, జ్ఞాపకంతో ఎన్ని మాటలు చెప్పినా యేసు ప్రభు చనిపోయిన తర్వాత సమాధి చేసి తిరిగి లేచేటప్పటికి చేపలు పడతాకి వెళ్ళిపోయారని ఇందాక ఒకసారి చెప్పాను కదా. ఆ సందర్భంలో మరలా ఆయన మాటకి ధిక్కరించి వేరుగానే ఉన్నట్టుగా మనం భావించుకుంటే మరలా వల వేస్తే చేపలు దొరకలే. రాత్రంతా ప్రయాసపడ్డారు, అలాగే ప్రయాసపడ్డారు. కానీ ఇప్పుడు మరలా యేసు తిరిగి వచ్చిన తర్వాత చెప్పినప్పుడు ఆ మాట చెప్తే ఏం జరిగింది? చేపలు 153 చేపలు పడ్డట్టుగా, విస్తారం చేపలు పడ్డట్టుగా మనకు కనపడుతుంది. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, ఆయన వేరుగా ఉంటే మీరేం ఫలించరు అని బోధించిన వేరవటానికే చూశారు. వేరెందుకని ఫలితం ఏంటో మనకు అక్కడ శిష్యుని బట్టి అర్థమైంది. దీన్ని బట్టి నీకు నాకు ఒక పాఠంగా మనం గ్రహించాలి. ఎందుకంటే మీరు మనం కూడా ఆయనకు వేరుగా ఉంటే ఫలితం ఇలాగే ఉంటుంది. ఎంత శ్రమపడినా చేసిన దానికి పోసిన దానికి రాదు. మనం చేసేటప్పుడు కూడా ఏదో 3 పువ్వులు 60 కాయలు కాయాలని సంతోషంతో ఆశతో చేస్తాం, తప్పు కాదు. చిత్రం ఏంటి తెలుసా? చివరాకారికి 3 పువ్వులు 60 కాయలు కాదు కదా, చేసిన పని మస్ అయిపోతున్న సందర్భాలు ఎంతోమంది జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. కరెక్ట్ కాదు. అంటే దాని అర్థము దేవునికి ఏరిగా ఉండి మాత్రం మనం ఏం చేయలేము అని గ్రహించాలి. కనుక ఈ ప్రకారంగా వాళ్ళని బలపరిచి మీ స్నేహితులు అని తప్పనిసరిగా వారి కొరకు ఏం చేశాడు? ఇన్ని మాటలు చెప్పాడండి. చివరి 16 అధ్యాయం వచ్చేటప్పటికి ఈ యొక్క శిష్యులతో ఏం చెప్తున్నాడంటే, లోకంలో మీకు శ్రమ ఏంటి? లోకంలో మీ శ్రమ ఏంటి? చదువుతున్న చూడవాడు 16 అధ్యాయం 33 వచ్చినవండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. అంటే ఎప్పుడైతే క్రీస్తుపై దాడి చేసిందో ఈ లోకము పరిస్థితులు, అలాగే మీరు నన్ను బట్టి ఉంటున్నారు కనుక మీపై కూడా దాడి చేస్తుంది, మిమ్మల్ని కూడా హింసిస్తుంది, మిమ్మల్ని కూడా కొరలతో కొడుతుంది, మీ ప్రాణాలు తీయటానికి కూడా అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది లోకం. ధైర్యం తెచ్చుకోండి. అందుకే నీ మాటలని చెప్పాను. నాలో నిలిచి ఉండండి, మీరు ఫలిస్తారు, ధైర్యం తెచ్చుకుంటారు అని ఆ సమయంలో ఏం మాట్లాడో దేవుడు శక్తినిస్తాడు. కనుక ధైర్యంగా ఉండండి. అలా కొడుతూనే
ఇలా చేస్తూనే వాళ్ళు ఏమనుకుంటారంటే అలా ఆ ధైర్యం ఆ యొక్క ఆటంకాలు కలిగిస్తూ లోకము ఇది చేసి ఆ అధికారులందరూ మేము దేవునికి సేవ చేస్తున్నాం అని మిమ్మల్ని చంపే పరిస్థితిలో తీసుకొచ్చేస్తారు. అదే చదువుతుంది చూడండి, 16 అధ్యాయం మొదట వచ్చింది. మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్న అనుకున్న కాలం వచ్చును. ఏంటంట అలా హింసిస్తారు, చేస్తారు కనుక మిమ్మల్ని చంపుతుంటే మేము దేవునికి చేస్తున్నాం, దేవుని పని కరెక్ట్ చేస్తున్నాం, దేవుని పనిని మంచి చేస్తున్నాం అన్నట్టుగా అనుకుంటారు. ఎందుకని నన్ను బట్టి మీరు నా మాటను జ్ఞాపకం చేసుకొని చెప్తూ ఉంటారు. తీర్పుని గురించి న్యాయం గురించి రాబోదు పరిస్థితులు మీరు తెలియపరుస్తుంటారు. ఆ విధంగా సర్వసత్యులకు నడిపిస్తూ ఉంటారు. నా మాటలను నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు. ఇలా వీళ్ళు ఫలింపే స్థితి ఉంటుంది కనుక దుష్టుడు ఏం చేస్తాడంటే ఆ అధికారులను ప్రేరేపించి మిమ్మల్ని చంపుతూ ఉంటే దేవుడికి సేవ చేసే స్థితిలో వాళ్ళు మిమ్మల్ని హింసిస్తూ ఉంటారు. కంగారు పడకండి. ఇప్పుడు నాకు అదే జరిగింది, రేపు మీకు జరిగేది కూడా అదే, రేపు మీకు జరిగేది కూడా అది. కంగారు పడొద్దని శిష్యుని బలపరిచి ఏం చేస్తే తెలుసా ప్రియ దేవుని పిల్లలారా? ఆ విధానం బలపరిచి 17 అధ్యాయం చూస్తే ఆహ్వాన సువార్తలో వారి కొరకు పర్టికులర్గా ప్రార్థన చేస్తాడు. ఆయన వీళ్ళని కాపాడు, వాక్య మందిరం ప్రతిష్ఠ చేయి, నీ వాక్యం వాళ్ళకి అప్పగించాను, వీరు మేము ఒకరికొకరు ప్రేమించుకుని మంచి మనసు ఇవ్వండి అని 17 అధ్యాయంలో శిష్యుల కొరకు పర్టికులర్గా వారిని కాపాడు, వారిని ప్రతిష్ఠించుము అని ఏం చేసి తెలుసా వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. అట్ ద సేమ్ టైం లోకమంతటి కొరకు యేసుక్రీస్తు నమ్ముకున్న అందరూ ఐక్యత కలిగి ఉండాలి, వాక్యాన్ని బట్టి విశ్వాసమైన వారు ఐక్యత కలిగి ఉండాలని లోకం గురించి కూడా ప్రార్థన చేశాడు. ఇలా ప్రార్థన చేసి ఈ విధంగా బలపరిచిన తర్వాత ఏమంటాడంటే ప్రేమ దేవుని బిడ్డలారా, మరి 14 అధ్యాయం 31 వచ్చిన మీరు చదువుకున్నట్లయితే అక్కడ ఒక చక్కటి మాట రాయబడింది. ముగించుకుందాం. ఏమంటున్నాడంటే 30-31 ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వారి సంబంధమేమీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు ఎలాగూ చేయుచున్నాను. లేండి, ఇక్కడ నుండి మనం వెళదాం. ఇక వెళ్ళిపోతాం. నడవండి, ఇక నా టైం అయిపోతుంది. నేను చెప్పాల్సి మీకు చెప్పేసాను. మీరు ఎలాగ వెళ్ళిపోతారు? అన్ని విధాలు మీరు బలపరిచాను, ప్రార్థన చేశాను, పరిశుద్ధాత్మ వస్తాడని చెప్పాను కనుక ఇట్టన్నీ మీకు చెప్పిన బలపరిచాను కనుక మీరు వెళ్ళొద్దు. ఇది మీరు ధైర్యంగా ఉండండి, మీకు కొన్ని ఆధిక్యతలు ఇచ్చింది, అవి పోగొట్టుకోకండి అన్నట్టు కూడా బలపరిచి వెళ్దాం, నడవండి అని అన్నాడండి. అక్కడి నుండి ఆ గెత్సేమనే తోటలోనికి, ఇక్కడ నుండి మేడగది నుండి ఆ కెద్రోను వాగు దగ్గర ఆ ఒలీవల కొండ దగ్గర దాటుకుంటూ గెత్సేమనే తోటలోనికి వస్తారండి. ఆ తోటలోనికి వచ్చిన తర్వాత రేపటి కాల సమయంలో తోటలోకి వచ్చి అక్కడ శిష్యులైన వారిని మరి అలా ఏ విధంగా ప్రార్థన చేశారు అనే విషయాన్ని మనం ఆలోచించుదాం. ఈలోపు ఆ తోటలో ఇదంతా రాత్రికాల సమయం జరుగుతున్నది. ఈ రాత్రికాల సమయంలో యోధ అయితే యేసును పట్టించడానికి తన ప్రయత్నంలో తను వెతుకుతూ ఉన్నాడండి. శిష్యులు ఈ విధంగా పారిపోతారని తెలుస్తున్నా ఇంకా కడవరకు వాళ్ళని విడిచిపెట్టకుండా వాళ్ళని ఆదరిస్తూ వారిని బలపరుస్తూ వారికి ఏం చెప్పాడు, ఆ గెత్సేమనే తోటలోకి వెళ్ళిన తర్వాత ఏం చేయమన్నాడు, ఆయన ఏం చేస్తాడు ఏంటో రేపు చూద్దాం. దేవుడిచ్చిన మాట దీవించును గాక. పరిశుద్ధుడా పరమ తండ్రి, పలకబడిన మాటలో పరమార్థం ఏంటి నీ బిడ్డలుగా మేము గమనించి నీ చిత్తాన్ని బట్టి ముందుకు నడవటానికి సహాయం చేయండి. వీరిని మాటల్లో పరమార్థం గమనించడానికి సహాయం చేయమని, మీ చిత్తానుసారం నడుస్తున్నప్పుడు మమ్మల్ని విడిచిపెట్టకుండా ఆదరించి బలమైన మాటలతో మమ్మల్ని నడిపిస్తారు అని కొద్ది మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. సమస్తం మీ తోడు ఉండి నడిపించిన వందనాలు. వీరిని బిడ్డలందరూ మరొక పరి దీవించుమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.